హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిచ్చింగిని. ఏం చేస్తుంది అని చూస్తున్నారా? తమిళ చూస్తుంటే మీకే అర్థమైపోయా ఉంటుంది. ఈరోజు వచ్చేసి హెయిర్ టిప్స్ అనేది నేను ఈరోజు చెప్తున్నాను అనమాట. ప్రతి సాటర్డే నేను హెయిర్ గ్రో గురించి కానీ లేదా హెయిర్ టిప్స్ అయితే ప్రతి సాటర్డే వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసి నన్ను కొంతమంది అడిగారు అనమాట, మీ లాంగ్ హెయిర్ సీక్రెట్ చెప్పండి, లేదా మాకు ఇలా డాండ్రఫ్ ఉంది త్వరగా పోవడానికి కానీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఏమన్నా సరే టిప్స్ చెప్పమని నన్ను అడిగారన్నమాట. అందుకని నేను ఈరోజు అలోవెరా గురించి మీకు డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలోవెరా వాడటం వల్ల మనకి డాండ్రఫ్ అనేది త్వరగా పోతుంది అన్నమాట. అండ్ కానీ ఇది వచ్చి మంత్ కాదు, వీక్కి 2 times or 3 times మీరు రాసుకున్న హెడ్ బాత్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అండ్ అప్పుడు మనకి హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది. అండ్ మన డాండ్రఫ్ ఉంటుంది కదా హెయిర్లో, అది కూడా త్వరగా రిమూవ్ అయిపోయింది. అండ్ మళ్ళీ రాకుండా ఉండడానికి అయితే ఎక్కువ అవకాశాలు అన్నమాట. ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మాత్రమే మీకు చెప్తున్నాను అన్నమాట. అండ్ డాండ్రఫ్ అయితే రమ్మన్నా రాదు. మీరు ఇది ఎలా రాసుకోవాలి అండ్ ఏ టైంలో రాసుకోవాలంటే ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో రాసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అలోవెరా చెట్లోంచి మార్నింగ్ పూట మనకి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఎండలో ఎండి అలా కాకుండా మార్నింగ్ పూట అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అలోవెరా కూడా. ఎందుకంటే ఇది న్యాచురల్ అలోవెరా. మనకి జెల్స్ కూడా బయట అవైలబుల్గా ఉంటాయి, బట్ జెల్స్ కన్నా మీరు న్యాచురల్ ఇంట్లో మొక్కలు అయితే ఇట్స్ బెటర్. అండ్ ఇది వచ్చేసి ఎలా రాసుకోవాలి అనేది చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఎందుకంటే ఇది నేను ట్రై చేసి నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నన్ను అడిగిన వాళ్ళకైతే ఇది నేను డాండ్రఫ్ రాకుండా అయితే ఇదే వాడుతున్నాను అనమాట. ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అయిపోయినాయి, హెడ్ బాత్ అంటే లాంగ్ హెయిర్కి ఓన్లీ ఒక సండే మాత్రం నాకు దొరికింది. అందుకని ఎక్కువ సండే పూట ఇది రాసుకుని ఒక 1/2 hour అలా వదిలేస్తే తర్వాత ఓన్లీ హాట్ వాటర్ పెట్టి మాత్రమే హెడ్ బాత్ చేయండి. కూల్ వాటర్ పెట్టి మాత్రం హెడ్ బాత్ చేయమాకండి ఇది రాసుకున్నప్పుడు మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సైడ్స్ ఇలా షార్ప్ ఉంటాయి కదా, వీటిని వచ్చేసి మనం నైఫ్తో చేసేద్దాం. అండ్ మనం ఇది ఎంచుకునే వాటిలో కూడా ఏంటంటే మీరు ఇది కోసే ముందు జస్ట్ ఇలా క్లిక్ చేయండి అన్నమాట. కొంచెం మనకి జెల్లీగా అనిపిస్తుంది మన హ్యాండ్కి. కొంచెం ఓకే దీంట్లో వాటర్ అనే శాతం ఎక్కువ ఉందని అది మాత్రం కోయండి. ఎందుకంటే బాగా కింద లీవ్స్ కోసారనుకోండి అవి కొంచెం ముదిరిపోయి దాంట్లో ఒకలాంటి వాటర్ అనేది దాంట్లో ఉండవన్నమాట. ఓన్లీ మరీ లేత తీసుకోమాకండి, అని చెప్పి మరీ ముదిరి తీసుకోమాకండి. ఓకే నేనైతే షార్ప్ అని తీసేసాను. అంటే నెక్స్ట్ కరెక్ట్గా మిడిల్లోకి నైఫ్ పెట్టి లేపండి అన్నమాట. అంటే నీట్గా కట్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడు మీకు జెల్ అనేది ఈజీగా తీసుకుంటా ఉంటుంది. మధ్యలో లీఫ్ తీసుకుంటే ఇలా జెల్ ఎక్కువ ఉంటుంది. ఈ జెల్ వచ్చేసి నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను అన్నమాట. స్పూన్ తీసేస్తాను. ఈ యాక్టివిటీ వచ్చేసి ఓన్లీ బాయ్స్కి లేదా గర్ల్స్కి అనే కాదు, సపరేట్గా బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా వాడచ్చు. ఎందుకంటే డాండ్రఫ్ అనేది కామన్గా అందరికీ ఉండేదే, బాయ్స్ గర్ల్స్ అందరూ వాడచ్చు. అట్ లాస్ట్ నేను అలోవెరా జెల్ అయితే రెడీ చేసేసుకున్నాను అన్నమాట. ఇలా నాకు వచ్చేసి ఇవి వచ్చేసి 2 pieces పట్టాయి అన్నమాట. ఏంటంటే లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం ఎక్కువ పట్టింది కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు కొంచెం హెయిర్కి అంటేటట్టు అయితే రాసుకోండి. అప్పుడు మాత్రమే మనకి డాండ్రఫ్ అనేది ఈ జెల్కి అతుక్కుపోయి మనకు తొందరగా హెడ్ నుంచి రిమూవ్ అయిపోయింది అనమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఓన్లీ కేవలం మార్నింగ్ పూట మాత్రమే రాసుకోండి. ఎందుకంటే ఈవినింగ్ పూట ఎండ వచ్చేసి అది జెల్ అనేది కొంచెం అది ఒక రకంగా ఉంటుంది అన్నమాట. దానికన్నా సరే మార్నింగ్ పూట అయితే బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ మీరైతే హెయిర్ ఫాల్ కూడా తగ్గిద్ది. కానీ బట్ మంత్కి వచ్చేసి మినిమం 4-5 weeks మీరు ఖచ్చితంగా 1 month మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు చాలా రిజల్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇది వాడి మీకు చెప్తున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడైతే మనం అప్లై చేసేసుకుందాం. ఇలా కాకుండా లూజ్ హెయిర్ అయితే బెటర్ అన్నమాట రాసుకోవడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను లూజ్గా అయితే చేసాను హెయిర్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి. అండ్ అలోవెరా జెల్ మీరు బ్రష్తో అయినా రాసుకోవచ్చు లేదా హ్యాండ్తోనైనా రాసుకోవచ్చు.
ఫస్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే హెడ్ నుంచి కిందకు పెట్టండి, పైనుంచి మాత్రం కిందకు పెడితేనే మనకి అప్లై చేసినప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. జస్ట్ మీరు ఇలా ఓకే, ఇది పెద్ద పనిగా ఏముంటుంది, జస్ట్ మనం ఆయిల్ ఎలా రాసుకుంటామో అలా రాసుకుంటే సరిపోయింది అన్నమాట. అండ్ యాక్చువల్గా మా మమ్మీ రాసేవాళ్ళు, బట్ ఇప్పుడు వీడియో తీస్తున్నా కాబట్టి నేనే రాసుకుంటున్నాను. ఎందుకంటే వెనకాల మనకు కొంచెం హెల్పింగ్ ఒకరు ఉంటే ఇంకా త్వరగా అయిపోయింది. అయితే అట్ లాస్ట్ అప్లై చేయడం అయితే అయిపోయింది అన్నమాట. చూసాక ఫ్రెండ్స్, తర్వాత మొత్తం రాసేసుకున్నాక నేనైతే ఇలా ముడి పెట్టుకున్నాను అనమాట. అండ్ నేనైతే ఇంకొంచెం అలోరా వేల జెల్ అయితే ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఒక్కలమే రాసుకుంటాం కదా, అందుకని ఎక్కడైనా అప్లై అవ్వని కాడ అయితే మీరు మళ్ళీ ఒకసారి ఇలా రాసుకోవచ్చు. బ్యాక్ కానీ ఇలా మొత్తం కవర్ అయిపోవాలి. కొంచెం ఉంచుకొని మీరు మళ్ళీ ఇంకొకసారి పైన అప్లై చేసుకుంటే హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది అది హెడ్ బాత్ తర్వాత. అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది హెయిర్. అండ్ డాండ్రఫ్ అయితే చాలా త్వరగా అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నేను హెడ్ బాత్ చేశాక అసలు ఎలా ఉంటుంది హెయిర్ అనేది నేను మీకు టిప్స్ పెడతాను. అండ్ మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఎందుకంటే మాలాంటి చిన్న ఛానల్స్కి మీలాంటి సపోర్ట్ అయితే చాలా అవసరం. సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, హెడ్ బాత్ చేసాకైతే నా హెయిర్ ఇలా ఉందన్నమాట. కొంచెం షైన్ అవుతా కదా, అలాగే డాండ్రఫ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఇది బాయ్స్ అండ్ కాదు, గర్ల్స్ అనే కాదు, ఎవరైనా సరే ఈ అలోవెరా టిప్ అయితే ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.